మనకి తాళం కనపడాలా సైడ్ మెడల్ పోస్తే వస్తుంది ఎట్లా చిన్నక్క వాళ్ళు ఆడే అనుకో ఇది అంటే బీగం కనపడదు మళ్ళీ అట్లా వస్తున్నా లాగే దానికి ఈ భూముల సమస్య పరిస్థితి కాలేదు కాబట్టి దీనికి నిరసనగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెవెన్యూ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ముదిగుప్ప తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి మేము సిద్దిపేటలో ఈ రోజు రైతుల ఆందోళనలో మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా ప్రభుత్వం కానీ రెవెన్యూ అధికారులు కానీ రైతు సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ భూములు రిజిస్టర్ కావడానికి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంతకంటే దారుణంగా ఇంతకంటే పెద్ద ఎత్తున మేము ఈ రెవెన్యూ కార్యాలయం ముట్టడిస్తాము. అదేవిధంగా మండల రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలు కూడా పోయి అక్కడ కూడా ముట్టడిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మండలంలో సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా పర్యవేక్షణ లేక మండల అధికారులు పర్యవేక్షణ లేక ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చే పొద్దున్నే 11కి వస్తారు, మళ్ళీ 3 గంటలకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమి డ్యూటీలు చేస్తున్నారో అర్థం కాదు. ఇటీవల కాలంలో మేము సిపిఐ పట్టణంలో ఫోటోలు తీసి ప్రత్యక్షంగా మేము ఫోటోలు కూడా పెట్టడం జరిగింది మీడియాకు. అయినా కూడా మండల అధికారులకు స్పందన లేదు. మండల ఎంపీడీ ఒక దీర్ఘకాలికంగా ఇన్ఛార్జ్లే ఉన్నారు. ఇటీవల కాలంలో శకుంతల ఒక మేడం వచ్చింది, ఆమె కూడా తూతు మంత్రంగానే ఉంది, ఆమె కూడా పర్యవేక్షణ చేయలే. కాబట్టి ఈ రోజు ఎండిఓ గారు కూడా సచివాలయ వ్యవస్థ సరిగ్గా పనిచేసే విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెబుతున్నాం. ఎండిఓ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. మేము ఎండిఓ గారు మీరు ఇప్పుడైనా కూడా సచివాలయాల్లో సిబ్బంది సరిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోండి. ఈ రోజు మండల కేంద్రంలోనే సచివాలయాల్లో ఉద్యోగులు లేరు, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు. 11కి వస్తారో 12కి వస్తారో వచ్చినా బయటకు వెళ్ళిపోతారు. ఈ రోజు ప్రత్యామ్నాయ ఉదయం పంపిణీ జరుగుతుంది. సచివాలయాల్లో సిబ్బంది లేకపోవడంతో కొంచెం రైతులు పోయి ఎన్నికి వస్తాడు. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈ అధికారుల పర్యవేక్షణ లేకనా దాని సిబ్బంది నిర్లక్ష్యమా, కూటమి నాయకుల ప్రభుత్వం నిర్లక్ష్యమా, ఇదేందో మాకు అర్థం కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కానీ అధికారులు కానీ తక్షణమే రైతుల పట్ల మీరు నిర్లక్ష్యం వహించకుండా వారి సమస్యలను తక్షణమే పరిశీలించకపోతే మేము భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున రైతులతో ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కామ్రేడ్, జై కామ్రేడ్. అంటే స్టేట్ గైడ్ పాలసీ యాక్చువల్ కానీ ముదిగుపడలో మేజర్ ఇష్యూ. ముదిగుపడలు ఎక్కువ ఉన్నాయి. పెద్ద మండలం రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది. ఈ ముదిగు మండలంలోనే భారీ పెద్ద మండలం ఎన్ఓసీకి అప్లై చేశాడు. 6 నెలలు తిప్పుకుంటాను. ఎక్కడ ఆర్డీ ఆఫీస్ ఏం పంపిస్తారు? ఇది ఫోరం పోకని పంపిస్తారు. ఆడిపోతే ఒక మేడం ఏమనింది, ఏమి ఫోన్ చేస్తే నేనేం చెప్పినానంటే అటు పోయిన తర్వాత మీ ఆధార్ తీసుకొని రా. 9 సార్లు రిజిస్ట్రేషన్ ఉంది నా దగ్గర. ఉన్న తర్వాత అడిగిన తర్వాత దాన్ని చూసింది. అది చూసిన తర్వాత ఆయన నోటు మాట రాలే. రాకపోతే ఏం మేడం దీని గురించి అంటే రిజిస్ట్రేషన్లో ఏం జరిగిందో నాకేం గురించి అంటే మన గవర్నమెంట్ ఏమన్నా పట్ట ఇచ్చారా? టౌన్ అంతా మెయిన్ లో ఒక్క బిట్ రిజిస్టర్ జరిగిందంట. రిజిస్టర్ ఆఫీస్ లో 9 మంది రిజిస్ట్రేషన్. 9 మంది ఎట్లా ఉంటారా? మీ దాంట్లో నీతి ఉందా? దాంట్లో అవినీతి, మీ దాంట్లో నీతి ఉందా? లేదు కదా. అట్లా మాట్లాడచ్చు. అందుకు మళ్ళా ఇచ్చిన ఇప్పుడు కూడా